హాయ్ హలో వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ. దీపావళి అనగానే టపాసులు బాణసంచాలతో సరదాగా సాగే పండుగ గుర్తొస్తుంది. పెద్దలు సైతం చిన్న పిల్లలుగా మారిపోయి ఎంజాయ్ చేసేలా చేసే వేడుక ఇది. అందుకే ఈ పండుగ అంటే అందరికీ ఇష్టం. అయితే దీపావళి పేరుతో మన తెలుగు రాష్ట్రంలో 2 ఊర్లున్నాయనే సంగతి మీకు తెలుసా? అంతేకాదు వాటికి ఆ పేర్లు రావడం వెనుక ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కూడా ఉన్నాయి. దీపాల కాంతితో కలకలలాడే దీపావళి పండుగ పేరుతో ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాలో 2 గ్రామాలున్నాయి. ఒకటి శ్రీకాకుళానికి 6 కిలోమీటర్ల దూరంలో గార మండలంలో ఉండగా మరొకటి టెక్కలి మండలం అయోధ్యాపురం పంచాయతీ పరిధిలో ఉంది. ఈ 2 గ్రామాల పేర్లు దీపావళి. గార మండలంలోని ఈ ఊరికి దీపావళి అనే పేరు ఎలా వచ్చిందంటే శ్రీకాకుళం ప్రాంతాన్ని పాలించిన కళింగరాజు తరచూ కూర్మనాథాలయానికి వచ్చేవారట. స్వామి దర్శనం తరువాత తిరిగి వెళుతుండగా స్పృహ తప్పి పడిపోయారు. వెంటనే స్థానికులు సపర్యలు చేయడంతో రాజుకి తేరుకున్నారట. దీంతో తనకు సపర్యలు చేసిన వారిని ఈ గ్రామం పేరేంటని అడగ్గా తమ ఊరికి పేరు లేదని చెప్పారట గ్రామస్తులు. వెంటనే రాజుగారు తనకు దీపావళి నాడు ప్రాణదానం చేసి సాయం చేశారు కాబట్టి ఈ ఊరి పేరు దీపావళి అని నామకరణం చేశారని స్థానికులు చెబుతారు. అధికారిక రికార్డుల్లో సైతం ఈ గ్రామానికి అదే పేరుంది. దీపావళి పండుగను రాజుగారి రాజరిక దర్పానికి తగ్గట్టుగా ఆ రేంజ్లోనే అక్కడి ప్రజలు జరుపుకుంటారట. మొత్తం 5 రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారట. అంతేకాదు గ్రామం మొత్తం వేల దీపాలను వెలిగించి నాటి చారిత్రక ఘటనకు గుర్తుగా గ్రామం మొత్తం ప్రమిదల కాంతితో దేదీప్యమానంగా వెలిగిపోయేలా ఇప్పటికీ అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. ఇక శ్రీకాకుళం జిల్లాలోనే ఉన్న మరో దీపావళి అనే గ్రామానికి ఆ పేరు గమ్మత్తుగా వచ్చిందని చెబుతారు. టెక్కిలి మండలం అయోధ్యాపురం పంచాయతీలో ఉన్న ఈ గ్రామాన్ని మొదట్లో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు దీపాల పేరిటగా పిలిచేవారట. రాను రాను వాడుక భాషలో దీపావళిగా స్థిరపడిందని చెబుతారు. అయితే ఇక్కడ ప్రజలెవ్వరూ దీపావళి పండుగను జరుపుకోరు. ఒక్కటంటే ఒక్క ఇంట్లో కూడా ప్రమిదలు వెలిగించరు. పూర్వం ఈ గ్రామంలో ప్రతి ఇల్లు తాటాకు గుడిసెలే. కరెంటు సదుపాయం కూడా ఉండేది కాదట. దీంతో ఇళ్లలో నూనె దీపాలు వెలిగించి ఉండేవారట. దీపావళి పండుగ రోజు ఓ ఎలుక దీపాన్ని దొర్లించడంతో ఓ గుడిసెకు అంటుకున్న మంటలు ఊరంతా వ్యాపించి మొత్తం గ్రామం తగలబడిపోయి విషాదం నెలకొందట. దీంతో అప్పటి నుంచి ఈ గ్రామంలో దీపావళి పండుగనే జరుపుకోవడం లేదట. అంతేకాదు ఇక్కడ నాగుల చవితిని కూడా జరుపుకోరు. ఒకవేళ ఎవరైనా చేస్తే ఆ ఇంట్లో ఎవరో ఒకరు చనిపోవడం జరుగుతుందట. దీంతో ఇక్కడి గ్రామ ప్రజలు ఈ 2 పండుగల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ జరుపుకోరని చెబుతున్నారు. అయితే ఈ మూఢనమ్మకాలను పక్కన పెట్టి ఎలాగైనా ఈ పండుగను మిగతా గ్రామాల మాదిరిగానే చేసుకోవాలని ఇక్కడి యువత గట్టిగా ప్రయత్నిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/sakshi tv. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.